నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఇప్పుడు ముచ్చట చెప్తా మీకు. మన పక్క రాష్ట్రం ఉంది, రాష్ట్ర ఖజానానేమో ఖాళీగా ఉన్నది, కొత్త పథకాలు పెట్టే ప్రసక్తి లేదు అని ఒక పక్క ఫైనాన్స్ మినిస్టర్ చెప్తాడు. కానీ సీన్ కట్ చేస్తే కొన్ని రోజుల వ్యవధిలోనే అట్లా చెప్పంగానే ఏకంగా 756 కోట్ల రూపాయలతోటి సరికొత్త గోల్డ్ స్కీమ్ తెర మీదకి వస్తుంది. అసలు ఈ మ్యాజిక్ ఎట్లా జరిగింది, ప్రజల సొమ్ముతో జరుగుతున్నటువంటి ఈ గోల్డ్ బిజినెస్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి, ఒక్కసారి మనం ఈ క్రోనాలజీని గట్టిగా గమనించే ప్రయత్నం చేద్దాం. ఇది ఎక్కడనో కాదు, మన తమిళనాడులో జోసెఫ్ సార్ ఉన్నారు కదా సీఎం, ఆయన దగ్గర జరుగుతూ ఉన్నది. ఓ దిక్కున ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నది, తక్షణమే కొత్త సంక్షేమ పథకాలు ఏవి కూడా తీసుకురాలేము అని ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ ఒక వైట్ పేపర్ సమర్పించారు. ఆ పథకాలన్నీ కూడా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవి. కానీ సీన్లోకి అప్పుడే ఒక ప్రముఖ వ్యక్తి ఎంటర్ అయ్యిండు. జోస్ అలుక్కాస్ మేనేజింగ్ డైరెక్టర్ జాన్ అలుక్కాస్ ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ని కలుస్తాడు. కలిసిన ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూనే నా పాత స్నేహితుడు ఇప్పుడు తమిళనాడు సీఎం అని క్యాప్షన్ ఇస్తాడు. ఈ మీటింగ్ జరిగిన కొద్ది రోజులకే కొత్త పథకాలు లేవు అన్న మాట మాయమైపోతుంది. జూన్ 22, 2026 నుండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే ప్రతి బిడ్డకు 1 గ్రాము బంగారు ఉంగరం ఇచ్చే తాయ్ మామన్ తంగ మోతీర తిట్టం పథకాన్ని 755.83 కోట్లతోటి అనౌన్స్ చేస్తారు. సీఎం గారికి ఒక ప్రశ్న. సీఎం గారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీ ఆర్థిక మంత్రి కంటే ఆ జ్యువెలరీ బ్రాండ్ ఎండి గారికి ఎక్కువ నమ్మకం కలిగించారా? నిజంగా కామెడీగా కూడా అనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం బాధ కూడా అవుతూ ఉంది. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ల చేతిలో రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ అసలైన కనెక్షన్ చూడరు ఒకసారి. ముఖ్యమంత్రి విజయ్ గారికి ఆ జోయా లుక్కస్ బ్రాండ్కు ఈనాటి సంబంధం కాదు, అది 2010లోనే ఈ బ్రాండ్ కోసం ఆయన దేశవ్యాప్తంగా పొన్నిల్ తీర్థబంధం ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసిండు. మరి ఇప్పుడు సీఎం అయినాక అదే పాత స్నేహితుడు వచ్చి కలవగానే నేరుగా ఆ జ్యువెలరీ రంగానికి లాభం చేకూరేలా 100 కోట్ల గోల్డ్ స్కీమ్ను తెర మీదకి తీసుకొచ్చుడు దేనికి సంకేతం? వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాల కోసమే ప్రభుత్వ విధానాలను మార్చేస్తారా? తాజాగా జూలై 14, 2026 నాడు టీఎన్ఎంఎస్సి 4,41,667 1 గ్రాము బంగారు ఉంగరాల కొనుగోలు కోసం టెండర్ వేసింది. ఇందులో లెక్కలు చూస్తే కళ్ళు బయలుగా మనం మాత్రం ఖాయం. ఈ టెండర్ రేట్లను బట్టి చూస్తే దాదాపు 26% మేకింగ్ ఛార్జీలు, అంటే తయారీ ఖర్చులు ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో లెక్కలు తేల్చుతూ ఉన్నారు. గోల్డ్ స్కీమ్ పేరుతో ప్రజాధనాన్ని ఈ రకంగా మేకింగ్ ఛార్జీల రూపంలో ఏ జ్యువెలరీ దిగ్గజాల జేబుల్లోకి మళ్లించాలని మీరు చూస్తూ ఉన్నారు. మీరు చెప్పినటువంటి హామీలేమో అటకెక్కినాయి, గోల్డ్ రింగులేమో ముందుకు వచ్చినాయి. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల పరిస్థితి ఏంటంటే సీఎం గారు, మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సహాయం, సంవత్సరానికి 6 ఉచిత ఎల్పిజి సిలిండర్లు ఏడున్నాయి. అసలు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ఇస్తారు? అసలు ఈ ఉచితాలే దరిద్రం. అవంటే అవి కాకుండా పోనీ వాటి మీద గెలిచిన తర్వాత అవి ఇస్తున్నారంటే అవి కాకుండా మళ్ళీ ఉచిత బంగారు పంపిణీ. ఈ ముఖ్యమైన హామీలను అమలు చేయడానికి పైసా బడ్జెట్ లేదని ప్రభుత్వం చెప్తుంది, ఆర్థిక శాఖ మంత్రి వచ్చి చెప్తాడు. ఈ గోల్డ్ స్కీమ్ టెండర్లను మాత్రం ఇంత శరవేగంగా ఎందుకు పూర్తి చేస్తూ ఉన్నారు? హామీల అమలుకు బడ్జెట్ లేదు, పాత బ్రాండ్ స్నేహితుల వ్యాపారాల కోసం 100 కోట్ల టెండర్లకు మాత్రం నిమిషాల్లో రెడీ అయిపోతాయి. ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వమా లేకపోతే కార్పొరేట్ ఫ్రెండ్స్ ప్రభుత్వమా? ఎవరు ఆలోచించాలి? నిజంగా ఏదేదో కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఉన్నారు ఈ మధ్య విజయ్ గారు. అంటే ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఏమైందంటే మనం చేయకున్న అభిమానుల పేర్ల మీద చాలా వచ్చేస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో. అవి చూడకుండా అని నిజమో కాదో తెలుసుకోకుండా షేర్ చేస్తూ ఉంటారు. మరి ఇదైతే నిజమబ్బా, మరి దీని పరిస్థితి ఏంటి? ఎంతవరకు షేర్ చేస్తారు? జై హింద్, మేరా భారత్ మహాన్.